ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. నిజానికి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే మోహం అనేది తొలగిపోతుంది. శరీరాన్ని చూసినప్పుడు రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, మలం, మూత్రం ఇయే ఉన్నాయి కదా. దానికి మనం ఆపాదించినటువంటి విషయం ఏమిటి అంటే మోహం అనేటువంటి ఒక విషయాన్ని ఆపాదిస్తున్నాం. అదేవిధంగా మనం చార్మినార్ని చూసినప్పుడు లేకపోతే తాజ్‌మహల్‌ని చూసినప్పుడు మనకి దాంట్లో నిజానికి రాళ్ళు రప్పలే ఉన్నాయి కదా. కొత్తగా ఏదైతే యాడ్ అయిందో అదే మోహం. అదే మనం చూసినటువంటి బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణం బాగుంది, ఈ ఆభరణం బాగుంది అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటాం. నిజానికి అన్నింటిలో ఉండేటువంటి బంగారం ఒకటే కదా. అలాగా ఒక వస్తువుకి సంబంధించినటువంటి మూలమైనటువంటి సత్యాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు మోహంలో పడరు. అది జ్ఞాని యొక్క స్థితి.